యథాత్ జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకం 2వ అధ్యాయంలోది 52వ శ్లోకం. యథాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస శృతస్య చ. నీ బుద్ధి ఎప్పుడు మోహ కాలుష్యమును దాటివేయునో అప్పుడు నీవు వినవలసిన దానిని గూర్చియు వినిన దానిని గూర్చియు వైరాగ్యమును పొందుదువు. ఇక ఈ రోజున ఒక వీడియో కూడా కాదు, వార్తల్లో కూడా వచ్చింది. నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మీ అందరికీ తెలుసు కదా. ఆయన ఎంత నిస్వార్థంతో మనలాంటి వాళ్ళందరికీ హిందూ మత వైభవాన్ని, దానిలో ఉన్న విషయాలని ఎంత చక్కగా చెప్పారో మీ అందరికీ తెలుసు. ఆయన స్పీచెస్ వింటుంటే ఆయనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పదవిని ఇచ్చింది కదా. ఆ పదవిని కాపాడుకుందామని ఆ పదవిని కాపాడుకుందామని కాదు, ఇంకా మనకి హైందవ మతంలోని విషయాలను, వైభవాలను తెలియచెప్పుదామని ఆ పదవిని స్వీకరించారు. అయితే నిన్న ఆయన తిరుపతి వెళ్ళారట. వెళితే ఉన్నట్టుండి ఆయనకి మహతి ఆడిటోరియంలో ఉపన్యాసాలు కూడా ఉన్నాయని వెళ్ళారు భార్యతో సహా. ఆయన ఉన్నట్టుండి అది రద్దు చేశారట. కారణం తెలీదు. ఆయన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు. అయినా ఆయనకి వైకుంఠం ద్వారానే నడిపించారట. ఎంత బాధపడుతూ నడిచారో అనిపించింది. బయటికి వస్తుంటే ఆ భార్యాభర్తల ఇద్దరి వీడియో చూశాను. ఎంత మోకాళ్ళ నొప్పితో ఆయన నడవలేక నడుస్తున్నారు. అది అవమానం కాదా? ఆయనకు ముందు చెప్పకపోవడం. మహతి ఆడిటోరియంలో ప్రోగ్రామ్ 4 రోజుల ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని, ఆయనకి దర్శనం ఎవరెవరినో ఎంత ఇదిగా తీసుకెళ్తారు, ఆలయ మర్యాదలతోనే అదని, అవన్నీ కూడా లేకుండా ఆయనని మామూలు వాళ్ళలాగా వైకుంఠంలో నడిపించడం అంటే చాలా బాధాకరమైన విషయం. అది కాక కొంతమంది ఆ వీడియో చూస్తూ కింద కామెంట్లు పెట్టారు. అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆయన స్వీకరించలేదు, ఇలా జరగడం బాగా అయింది ఆయనకి అవమానం అని. ఆయన ఎందుకు అప్పుడు స్వీకరించలేదో కారణం కూడా చెప్పారు. ఆయన ఉద్యోగంలో ఉన్నాను, అందుకని నేను అది అప్పుడు స్వీకరించలేదు, ఇప్పుడు ఉద్యోగ విరమణ చేశాను, అందుకే స్వీకరించాను అని చెప్పి. అయినా కానీ కింద ఆ వీడియో చూస్తూ చెప్పిన కామెంట్లను చూస్తే నాకు ఎందుకో చాలా బాధ అనిపించింది. ఆయన ఒక పైసా కూడా ఎవరి దగ్గర స్వీకరించకుండా మనందరికీ హైందవ మతం గురించి, ఆచార వ్యవహారాల గురించి, పురాణాల గురించి ఎంత చక్కగా చెప్తున్నారు. అలాంటి ఆయన్ని పట్టుకుని ఆయన అలా అంటారా? బాగైంది అని చంకలు గుద్దుకోవడం గొప్ప కాదు. కామెంట్ పెట్టాలి అనుకుంటే మంచిగా పెట్టండి, అంతేకాని ఒక మంచి వ్యక్తిని అలా హీనంగా మాట్లాడడం నాకెందుకో నచ్చలేదు. ఆ కామెంట్లు పెట్టడం ప్రభుత్వం చేసింది పెద్ద ఇదైతే, ఆయన దగ్గరుండి మనం ఎంతో ఆధ్యాత్మిక భిక్షని స్వీకరిస్తుంటే మనం కూడా అలాంటి కామెంట్లు పెట్టడం, అలాంటి మనిషిని అగౌరవపరచడం చాలా చాలా బుద్ధి తక్కువ. అలాంటి వాళ్ళ గురించి ఏం మాటల్లో కూడా నాకు తెలీదు. ఆ భాష కూడా కామెంట్లలో చూస్తుంటే బాధ అనిపించింది. అంత మహోన్నతమైన వ్యక్తిని గురించి అంత చీప్గా మాట్లాడితే మనం హిందువులమై కూడా దాన్ని ఖండించకపోతే ఎలా అని అనిపించింది. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా అలాంటి వాళ్ళ గురించి ఎవరు హీనంగా మాట్లాడడం, కామెంట్లు చెయ్యొద్దు. ప్రభుత్వం కూడా ఇది ఒకసారి అలాంటి మనిషిని అగౌరవపరిచినందుకు క్షమాపణ కూడా చెప్పుకోవాలి అని నా ఉద్దేశం. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.